తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. యాంకర్. సో ఇవన్నీ నేను ఆయన గురించి మాట్లాడదాం. ఆయన గురించి అయిపోతుంది ఇంట్రో ఇస్తే, కాదు ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. హలో బాబా, హౌ ఆర్ యు? ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. హవ్యూ అండి. శాంతి హీ అని తెలియదు యాక్చువల్లీ. ఓం శాంతి శాంతి అని అనుకుంటున్నాను. శాంతి తెలుగులో మనకి హీ ఉంటదన్న, జస్ట్ హీ ఉండదు మనకి. పలకడం హీ. అహా దగ్గర పెట్టేవాళ్ళం కదా, అలా. ఓన్లీ ఐ డిస్కవర్డ్ ఓహో ఇది హీ కదా అని. ఎడిట్లో తీసారా ప్లీజ్? హీరో గారు, ఇది వైరల్ అవుతుంది. హీరో గారు, ఇట్ హ్యాపెన్స్. I know ఇంత బిజీగా ఉంటే ఇట్ హ్యాపెన్స్ డెఫినెట్లీ. బికాస్ బ్యాక్ టు బ్యాక్ వన్ సైడ్ ఈజ్ లైక్ డైరెక్షన్, టెలివిజన్, ఓటీటీ అండ్ హీరో. ఏదైనా ఒక్కటి చేయరా సరిగ్గా అన్నట్టు తిట్టినట్టు. లేదు, మీరు అన్నీ ఇలా పర్ఫెక్ట్గా ఎలా చేస్తారని అడగాలనిపిస్తుంది. ఏది పర్ఫెక్ట్ అవుతలేదు. బేసిక్లీ ఐఎమ్ ఎంజాయింగ్ వాట్ ఐమ్ డూయింగ్, అంతే. పర్ఫెక్షన్ అనేది ఇంకా. బట్ హౌ డూ యూ లైక్ మేనేజింగ్? ఇప్పుడు అదే క్వశ్చన్ అందరు అడుగుతున్నారు నా చుట్టుపక్కల, ఎందుకురా సరిగ్గా మేనేజ్ చేస్తలేవు. సో అందుకనే ఇప్పుడు తగ్గించుకొని ఓన్లీ డైరెక్షన్ వైపే వెళ్తున్నాను. ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ డైరెక్షన్ ఫర్ ద నెక్స్ట్ 2 years. బట్ నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఇదే ఓం శాంతి, కపుల్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ హ్యాడ్ అమేజింగ్ టైమ్, అమేజింగ్ ఫన్. హ్యాడ్ ద ఫ్రీడమ్ ఆఫ్ సెలెక్టింగ్ అ క్యారెక్టర్ లైక్ ఓంకార్ నాయుడు. అంటే ఒక నెగటివ్ షేడ్ అండ్ ఒక గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్. అందుకనే మీరు కొంచెం బ్లాక్ వేసుకుని రావడం. నాకు మామూలుగా బ్లాక్ అంటే ఎందుకో ఒక 6-7 years నుంచి బ్లాక్ ఫేవరెట్ కలర్ అయిపోయింది చిన్నప్పటి నుంచి. సో 6-7 years నుంచి ఇంకా నో థాట్, బ్లాక్ షర్ట్, బ్లాక్ ఇదే ఉంటుంది. వీళ్ళు ఛాన్సాలు చూస్తారు. సజీవ్కి నచ్చదు. సజీవ్కి ఏమో చాలా ట్రెడిషనల్ కలర్ 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 ఉండాలి. డైరెక్టర్స్ ఆల్వేస్ వాంట్ దట్ కలర్ఫుల్. ఓంకార్ నాయుడు వదలకపోతున్నాడు. ఇంత ఖర్చు పెట్టి మనం బ్లాక్ అండ్ వైట్ సినిమా తీసినట్టు ఉంటుందని ఆయన భయం అనమాట. బట్ నవేడేస్ లైక్ డార్క్ ఫిలిమ్స్ ఆల్సో వెరీ ఫేమస్. బట్ మీది మాత్రం హిల్లేరియస్ ఫిలిం ఆఫ్ కోర్స్. అండ్ యూ టెల్ మీ లైక్, ఒక డైరెక్టర్ డైరెక్ట్ చేస్తూ ఉంటే లోపల ఉన్న డైరెక్టర్ బయటకు వస్తూ ఉంటాడా, లేకపోతే యాక్టర్ సాటిస్ఫై అవుతూ ఉంటారా? వాట్ ఎగ్జాక్ట్లీ అసలు ఏం జరుగుతూ ఉంటుంది సెట్లో? లేదంటే నేను చాలా ప్యాసివ్ ఉంటానండి సెట్ మీద. ఎందుకంటే నాకు నేను చేసిందే 3 సినిమాలు. ఆ 3 సినిమాల్లో కూడా నా టెక్నిక్ వేరేలాగా ఉంటుంది. కానీ ఇట్ విల్ బీ ఫూలిష్ ఇఫ్ ఐ అండర్ ఎస్టిమేట్ ది అదర్ పర్సన్స్ టెక్నిక్. ఎందుకంటే ఇప్పుడు అనిల్ రావుపూడి అన్న, హీఈస్ బేసిక్లీ హిట్ అ 6 again. అండ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ ఫీట్ ఎట్ ఆల్. బట్ 2 styles ఆర్ వెరీ డిఫరెంట్. అంటే ఆయన హ్యూమర్ వేరు, నేను చేసే హ్యూమర్ వేరు. ఇప్పుడు నందు చేసే డైరెక్షన్ కేపబిలిటీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో యూ కాంట్ సే దట్ వన్ థింగ్ ఈజ్ రైట్ అండ్ వన్ థింగ్ ఈజ్ రాంగ్. ఇది ఆర్ట్ కదా, సో దాని కంపారిజన్స్ చేయలేము. ఇప్పుడు బిల్డింగ్ కట్టినాం అంటే స్ట్రక్చరల్గా ఏం ఫాల్ట్ ఉందో చెప్పొచ్చు, వీడు సరిగ్గా కట్టినాడు, వీడు సరిగ్గా కట్టలేదని. బట్ ఐ థింక్ యాజ్ అ డైరెక్టర్ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ పర్స్పెక్టివ్. సో ఇనిషియలీ నేను సజీవ్ డెబ్యూటాంట్ అన్నప్పుడు కూడా, మాట్లాడినప్పుడు కూడా ఐ డెంట్ అండర్స్టాండ్ ద విజన్, ఎంత క్లియర్గా ఉంటుంది ఏంది అని చెప్పి. ఆ తర్వాత షెడ్యూల్స్ అంతా అయిపోయిన తర్వాత ఎండ్లో మీరు మాత్రం సినిమాలో ఫస్ట్ ట్విస్ట్లు, యూటర్న్లు, కాన్ఫ్లిక్ట్స్ వచ్చాక హ్యాపీ ఎండింగ్ ఉంటుంది కదా, అలానే ఆన్సర్లో కూడా. ఆ తర్వాత ఇనీషియల్గా మాట్లాడినప్పుడు అయితే నాకు ఓకే, సో హీస్ గోయింగ్ టు బ్రింగ్ ఆన్ సంథింగ్ అని. కానీ అంత ఏ లెవెల్ ఆఫ్ డీటెయిల్ ఉంటుంది, ఆ కల్చరల్ రూటింగ్ ఏదైతే ఉందో, ఆ గోదావరి ఆశ కానీ, కల్చర్ కానీ, ఫుడ్ కానీ, ఇట్స్ దేర్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్ అనమాట. అది నా వల్ల అయితే అవ్వకపోయేది. సో ఐ జస్ట్ రిమైన్ సైలెంట్ మేజర్లీ అండ్ ఐ వాజ్ జస్ట్ అబ్జర్వింగ్ ద ప్రాసెస్. సో ఇట్ వాస్ ప్రెటీ సింపుల్. నాకైతే లెర్నింగ్ ఇంకా ఇన్ఫ్యాక్ట్. సో నైస్. ఇది ఒక కాంప్లిమెంట్ సజీవ్ ఫర్ యూ లైక్. అండ్ ఈషా, ఇట్స్ లైక్, అంటే అఫ్ కోర్స్ యూ గైస్ ఆర్ ఆల్రెడీ మెన్షన్ ఆన్ మెనీ స్టేజెస్లో. ఏంటంటే మలయాళం రీమేక్ ఫిలిం ఇది. సో జయ జయ ఏదైతే ఉందో ఫిలిం, అండ్ సూపర్ హిట్ ఫిలిం. అఫ్ కోర్స్ నేను మలయాళంలో చూశాను, నాకు చాలా చాలా నచ్చేసింది ఆ సినిమా. ఆ టైంలోనే వచ్చిన టైంలోనే, ఆ టైంలో అందరం దాని గురించి మాట్లాడుకునేవాళ్ళం అనమాట. సో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ విమెన్ రోల్, ఎస్పెషల్లీ మీరు ప్లే చేస్తున్న రోల్ ఏదైతే ఉందో, ప్రశాంతి రోల్, దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ మీ ఫ్యాన్స్ అందరూ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, అమ్మయ్యా ఈషాకి పర్ఫెక్ట్ రోల్ వచ్చింది
ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ అగైన్ అని అనిపించింది. సో వాట్ యూ థింక్? ఆబ్వియస్లీ ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్. ఎందుకంటే నేను మలయాళం సినిమా చూసినప్పుడు నాకు అదే ఫీలింగ్, అరే ఇలాంటి క్యారెక్టర్ ఒకటి చేయాలి కదా అని చెప్పి చాలా అనిపించింది. బట్ అదే వెన్ సృజన్ సజీవ్ అప్రోచ్డ్ మీ, అంటే నాకు ఎప్పటి నుంచో చేయాలని ఉండింది కాబట్టి, అండ్ నేను ఆ స్టోరీ రైట్స్ కూడా తీసుకుందాం అనుకున్నా అప్పట్లో. సో వీళ్ళే అప్రోచ్ అయినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఇమ్మీడియట్గా నేను ఐ వాంట్ టు డూ ఇట్ అని చెప్పేసా. యూనివర్స్ మీకు ఇలా సపోర్ట్ కూడా చేసింది, మీరు అలా మేనిఫెస్ట్ అంటే చేశారు and manifest చేశాను నేను ఫుల్గా అనమాట. సో అట్లా అయింది. అండ్ అంటే చాలా తక్కువ కదా ఇలాంటి రోల్స్ వచ్చేవి కదా హీరోయిన్స్కి. సో అది రాగానే నాకు మెయిన్ ఇందులో ఏంటి అంటే యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది కదా, నాకు అది చాలా అంటే ఒరిజినల్ చూసినప్పుడు ఇట్లా హై వచ్చింది చాలా. అరే భలే చేస్తుంది అంటే అమ్మాయి చాలా ఆర్డినరీ క్యారెక్టర్, చాలా ఇట్లా సాఫ్ట్ ఉంటుంది యూనో. అంటే అసలు ఈ అమ్మాయి అలా అంటే ఇలా కూడా బిహేవ్ చేస్తుందా అన్నది మనకి ఫస్ట్లో అర్థం కాదు, అంటే రియాక్ట్ అవ్వదు కదా అట్లా. సో ఐ థింక్ ఆ అమ్మాయికి ఉన్న అదే ఆ క్యారెక్టర్కి ఉన్న లేయర్స్, తర్వాత ఇలా చేయడం, మళ్ళీ తర్వాత నార్మల్ ఉండడం అనేది నాకు చాలా నచ్చింది. సో మలయాళం కంటే కూడా ఈ క్యారెక్టర్కి సజీవ్ ఇంకా చాలా ఏమంటారు లేయర్స్ యాడ్ చేశారనమాట. సో ఇందులో ఇంకా ఈమె క్యారెక్టర్ అంటే దానికంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కూడా దీంట్లో. సో ఐ థింక్ ఇట్ బి రియలీ గుడ్. జనరల్లీ లైక్ వెన్ టాలీవుడ్ తెలుగులో మనం చూసుకున్నట్టయితే విమెన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ లైక్ అరుంధతి, బాగ్మతి, లైక్ ఇట్లాంటి పవర్ఫుల్ రోల్స్ ఆర్ ఎల్స్ యూనో హారర్ ఫిలిమ్స్ ఎక్కువగా, అలా గీతాంజలి, అంజలి డిడ్, సో ఇలాంటి ఫిలిమ్స్ వచ్చేవి. దాని తర్వాత నవే డేస్ చేంజింగ్, అంటే మా ఇంటి బంగారం రీసెంట్గా సమంత గారు చూసాం మనం ఒక యూనో యా. సో దీస్ కైండ్ ఆఫ్ రోల్స్ అనేది చాలా, అంటే ఈ మధ్య రైటర్స్ రాస్తున్నారు, ఈవెన్ దో బిగ్ యాక్టర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, జనాలు చూస్తున్నారు, ఇది జరుగుతూ ఉంటుంది. కరెక్ట్ ఇలాంటి పరిణామంలోనే ఈ సినిమా మీకు వచ్చింది. గుడ్ థింగ్ కదా. అంటే ముందు థియేటర్స్కి వస్తారా లేదా అని చాలా భయం ఉండేది. అంటే ఒక అమ్మాయి ఆ అమ్మాయి మెయిన్ లీడ్ అన్నప్పుడు వస్తారా లేదా, అసలు బడ్జెట్ అంత పెట్టచ్చా, పెడితే వస్తుందా రాదని చాలా భయం ఉండేది. ఐ థింక్ గర్ల్ ఫ్రెండ్, ఈవెన్ అరుంధతి ఇలాంటి సినిమాలన్నీ అప్పుడు అంటే ఆ టైంలో కొంచెం తక్కువే ఉండేది. ఇప్పుడు ఇంకా అంటే పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్, థియేటర్స్కి వెళ్ళి చూడడం అనేది జరుగుతుంది కాబట్టి దే పుట్టింగ్ ఇన్ మనీ అండ్ దే గెటింగ్ ద ప్రాఫిట్స్ ఆల్సో. సో ఇట్స్ అ గుడ్ థింగ్. సో వెరీ హ్యాపీ ఫర్ యూ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. అండ్ సజీవ్, అప్పటికి నేను చాలా రిలాక్స్ చేశాను, ఇక్కడ 2 క్వశ్చన్స్ తీసుకున్నాను, స్ట్రైట్ అవే రాలేదు ఇక్కడ. చివరి వరకు నేను రిలాక్స్ అవ్వనండి, లోపల కొంచెం ఉంటుంది. లోపల ఉన్న డైరెక్టర్ రిలాక్స్ అవ్వట్లేదా లేకపోతే? కెమెరా ముందు మనకి అవ్వదండి, కెమెరా వెనక లేదని. రైట్. అండ్ డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ ఉన్నప్పుడు న్యూ కమర్ ఆర్ డెబ్యూటెంట్ డైరెక్టర్కి కొంచెం ఈజీ అవుతూ ఉంటుంది, ఎంత కాదన్నా. అంటే రిమైనింగ్ థింగ్స్ మేబీ హ్యాండిల్ చేయాలి, కానీ యాక్టర్స్కి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మీ పేపర్ మీద ఏదైతే ఉంటుందో దాన్ని ఈజీగా వాళ్ళు చేసేయగలుగుతూ ఉంటారు, పెద్ద ఎక్కువ కష్టం ఉండదు. అండ్ ఈ సినిమాకి మీరు మేజర్లీ పడ్డ కష్టం అంటే ఏం చెప్తూ ఉంటారు? అంటే యాక్టింగ్ అంటే పెద్ద నేను ఎక్కువ కష్టపడలేదు, అంటే కట్టలేదండి. నేనంటే కష్టపడలేదని అంటే చాలా బాగా చేశారండి. అంటే క్యారెక్టర్స్లో అంటే మనం ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇలా కావాలి, ఈ రియాక్షన్స్ కావాలని మనం కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంటే డైరెక్టర్ సైడ్ నుంచి కొన్ని వస్తాయండి. ఒక్క నిమిషం సార్, మీరు అటు ఇటు నడవకండి, మీ గజ్జల సౌండ్ హారర్ ఫిలింలో బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వస్తుంది మన ఇంటర్వ్యూలో. థ్యాంక్ యూ. యా నిన్నే యా ప్లీజ్ అజయ్, సారీ టు ఇంటరప్ట్. చూసా స్కిప్ అయిపోయింది. ఓకే, మామూలుగా ఒక సీన్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈ రియాక్షన్స్ కావాలి, ఆ రియాక్షన్స్ కావాలని మనకి ఒక మైండ్లో ఉంటుంది కదండి. మనం చెప్పకుండానే ఇద్దరు బాగా అర్థం చేసుకునేవాళ్ళు. తరుణాన్ని అయితే చిన్న చిన్న రియాక్షన్స్ ఉంటాయండి సినిమాలో, ఏదో బ్రేక్ఫాస్ట్ ఒక సీన్లో ఇడ్లీ పెట్టినప్పుడు ఇచ్చే రియాక్షన్స్ కావచ్చు, అలా చిన్న చిన్న లుక్స్ ఉంటాయి అన్నమాట. ఆ చిన్న చిన్న రియాక్షన్స్ ఏంటంటే మనం చెప్పకుండానే ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని బాగా అర్థం చేసుకొని, ఆయన ఒక డైరెక్టర్ కాబట్టి నన్ను పెద్ద ఈ విషయంలో మాత్రం ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు, కష్టపెట్టలేదు, అర్థం చేసుకొని చేశాను. ఈషా గారు అయితే జీవించారని చెప్పచ్చు ఈ విషయంలో మాత్రం. అంటే చాలా, అంటే నేను కొంచెం యాక్ట్ చేస్తాను, ఈషా తగ్గించేయండి, ఇంకా తగ్గించేయండి, ఇంకా అంటే చాలా సెటిల్డ్గా అండి క్యారెక్టర్. అంటే ఒక విలేజ్ అమ్మాయి ఎలా ఉండాలో, అంటే మా చుట్టుపక్కల ప్రాంతంలో అంటే విలేజ్ అమ్మాయిలు ఎలా ఉంటారో చూస్తూ పెరిగాను కాబట్టి కొంచెం సెటిల్డ్గా ఉండాలండి. కొంచెం ఒక లేకపోతే
కన్నీళ్ళు రెండే రావాలి, లేకపోతే లైట్గా రావాలి, ఇలాంటివి ఉండేవాడిని అంతే అండి. చిన్న చిన్నవి అలాంటి చిన్న అవే చాలా కష్టం. అదే కదా, చిన్న చిన్నవి చాలా ఈజీ అన్నట్టు చెప్తున్నారు ఆయన. వెరీ కంఫర్టబుల్ అండి అసలు. 2 క్వశ్చన్స్ ఎట్ ఏ టైమ్. లైక్ వన్ ఈజ్, ఒక డైరెక్టర్ని ఇంకో డైరెక్టర్ డైరెక్ట్ చేసినప్పుడు ఎలా అనిపించింది మీకు? ఆ నర్వస్నెస్ ఉంటుందా? బికాస్ ఈజ్ ఆల్రెడీ ప్రూవెన్ డైరెక్టర్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ యూనో ఆయనకి చాలా ఇమేజ్ ఉన్న పర్సన్ ఆల్సో. సో ఆయన డైరెక్ట్ చేసినప్పుడు ఆ నర్వస్నెస్ ఉండిందా? అంటే అన్న వన్స్ సెట్కి రానంత వరకు లోపల చిన్న టెన్షన్ ఉండేదండి. అన్న ఎలా ఉంటారు సెట్లో. యాక్చువల్లీ నేను ఈ సినిమాకి ఫస్ట్ టైం నేను అన్న కలిశాను అనమాట. ఫస్ట్ ఇప్పుడు కలిసారు మీరు నరేషన్ టైం? February 29th అండి ఫస్ట్ బాగా డేట్ మ్యారేజ్. నా బాగా గుర్తుంది. February 29th ఉండదు. ఉందండి ఆ రోజు ఉంది. అవును కదా, February 29th ఉండదు. అయ్యోయ్యో, లేదు కరెక్ట్గానే చెప్పాను. నేను కరెక్ట్గానే చెప్పా. టైం కూడా చెప్పమని చెప్తా. 11:40 అని ఫస్ట్ సెకండ్ ఇచ్చింది. ఓకే. నేను టైం చూసుకుందా. యాక్చువల్లీ 11:30కి రమ్మన్నారు, 11:30కి రమ్మన్నారు. 10 minutes అన్న భయ వచ్చారు. 10 minutesలో కలిసి కరెక్ట్గా 11:40 కలిసారు. ఆయన బర్త్డే, దాని తర్వాత ఈ డేటే గుర్తున్నట్టుంది. కాదు, డేట్ టైం బాగానే గుర్తుంటుంది సజీవ్ గారు. ఎప్పుడు కలిసావు సజీ? అయిపోయాయి. దాన్ని నువ్వు బఫర్ అయ్యావు అక్కడే. టైం లోడింగ్ ఈవినింగ్. ఈవినింగే గుర్తులేదు. నెట్వర్క్ కొంచెం తక్కువగా ఉంది అక్కడ ఇప్పుడు. అంటే అసలు ఇప్పుడు ఇన్నోసెంట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యిండే, ఇంకా సేపట్లో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది కదా, అలా ఉంటుంది ఇప్పుడు మీకు. మీరు కరెక్ట్ టైం చెప్పండి. అదర్వైజ్ ఈవినింగేనండి టైము, ఎంత ఐడియా లేదు. ఈషా మీలోని ప్రశాంతిలోని శాంతిని బయటకు తీసుకొని రావాలి.